అందరికీ నమస్కారం అండి. ఈరోజు విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు జయంతి. మన కానూరు అశోక్ మాతృహృదయ స్వచ్ఛంద సేవ సంస్థలో వ్యాయామ శిక్షణే కాదు, అన్ని విధాలుగా యువతని ముందుకు తీసుకెళ్లటం, అందరికి మంచి ఆరోగ్యం అందిస్తూ ప్రపంచానికి ఒక దేశభక్తిని చాటాలన్న ఉద్దేశంతో మన కానూరులో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కుల మత రాజకీయాలు ఆ యొక్క విధానం ముందుకు వెళ్తున్న తరుణంలో, ఆ రోజుల్లో మన దేశం స్వతంత్రం కోసం మనందరికి కొంత హక్కుల ఉద్దేశంతో తెలుగువారు ఎంతో పోరాడి మన స్వతంత్రం రావడానికి కారణమైనటువంటి ముఖ్య వ్యక్తుల్లో అల్లూరి సీతారామరాజు అనేది మనం తెలుగువాడి మనం గర్వించదగ్గ విషయం. కేవలం 25 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ వారికి ఎదురు తిరిగి తన యొక్క రొమ్ములను చీల్చి కాల్చమని చెప్పి ఒక అల్లూరి సీతారామరాజు చనిపోతే 100 మంది అల్లూరి సీతారామరాజు కొడతారని యొక్క ఆందుతో మనందరికి కూడా ఒక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి. ఈ రోజు మరి అటువంటి అల్లూరి సీతారామరాజు మనం గుర్తుంచుకోవటం, యూత్ ముందు చేయటం అనేది ఒక ఉద్దేశం అయితే, ఇప్పుడుండే పరిస్థితులను బట్టి వ్యాపార రంగాలు కావచ్చు, చాలా మంది ఉద్యోగస్తులు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం పబ్లిసిటీ కోసం ముందుకెళ్తారు తప్ప ఇలాంటి జాతి నేతలను విప్లవకారులను మర్చిపోవడం అనేది చాలా బాధాకర విషయం. మరి అటువంటిది మన దగ్గర ఉన్నటువంటి యూతుల ముందు డెవలప్ చేయడం, మరి ఒకసారి అల్లూరి సీతారామరాజు గుర్తు చేసుకోవడం అనే విధంగా మేము సంతోషిస్తున్నాం. కాబట్టి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మేడం గారిని అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలను సమర్పించి నివాళులు అర్పించవలసిందిగా కిరణ్ గారిని, అదేవిధంగా మేడం గారిని జోహార్ అల్లూరి సీతారామరాజు, జోహార్ అల్లూరి సీతారామరాజు, జోహార్ అల్లూరి సీతారామరాజు. భారత మాతకి, భారత మాతకి, భారత మాతకి. ఇప్పుడు మన యూత్ ఆఫీసర్ రఘు గారు ఈ కార్యక్రమంలో అతిథిగా ఉన్నారు. అదేవిధంగా కిరణ్ గారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చక్కగా మంచి అధికారిగా పనిచేస్తూ, అదేవిధంగా మేడం గారు కూడా మన ఫిట్నెస్ లో ముందున్నారు కాబట్టి మనం అనుకోకుండా కార్యక్రమాలు తెలియదు కాబట్టి మనం చేస్తాం. ఈ సందర్భంగా మన యూత్ ఆఫీసర్ రఘు గారిని అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మన స్వాతంత్ర సమర విద్యలో భాగంగా సుభాష్ చంద్రబోస్ గారు కానీ, గాంధీజీ గారు కానీ మన దేశానికి ఏ విధంగా నాయకత్వం వహించారో అలాగే ఆంధ్ర తరఫున అల్లూరి సీతారామరాజు గారు ఆ స్వాతంత్రోద్యమ పిలుపులో భాగంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు నడిపి మన్యం వీరుడుగా, స్వాతంత్రోద్యమ విప్లవ వీరుడుగా ఎంతో ఖ్యాతిగాంచారు. సో ఈరోజు వారి 128వ జయంతి సందర్భంగా వారికి నివాళులు, జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకోవడం మనకి యువతగా, మనకి దేశ పౌరుడిగా, ముఖ్యంగా ఆంధ్ర పౌరుడిగా మనకి ఎంతో గర్వకారణం. ఈ విధంగా ఈ సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ, యువతలో ధైర్యం నింపడానికి వారి త్యాగాలని స్మరించుకుంటూ అందరూ ఆ విధమైన బాటలో నడవాలని, వారి త్యాగాలను గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అశోక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.